దేవుడు పరలోకము నుంచి తన వాక్కును పంపించి, యోనా నువ్వు నినివే వెళ్ళు అన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి దూతలు కూడా ఈ విషయాన్ని చూసుంటారు. గబ్రియేలు దూత, మికాయేలు దూత, వీరు కూడా ఈ విషయాన్ని చూసుంటారు. వెంటనే యోనా నేను వెళ్ళను అని తర్షీషుకు వెళ్ళిపోతూ ఓడ ఎక్కినప్పుడు నేను అనుకుంటాను, పరలోకంలో ఉన్న దేవతలందరూ అట్లా చేశాడేంటి, దేవుడు నినివేకి వెళ్ళమంటే దేవుడికి వ్యతిరేకంగా తర్షీషు వెళ్తాడేంటి అని దూతలందరూ ఒక్కసారి షాక్ అయి ఉంటారు. ఒకవేళ గబ్రియేలు దూత మికాయేలు దూతతో ఇలా అని ఉండి ఉంటాడు, మికాయేలు దేవుడు చేయమన్న యుద్ధాలని నువ్వు చేశావు, ఎక్కడా అవిధేయత చూపలేదు. నేను మరియ దగ్గరికి వెళ్ళమంటే మరి దగ్గరికి వెళ్ళా, యోసేపు దగ్గరికి వెళ్ళమంటే యోసేపు దగ్గరికి వెళ్ళా, నేనెప్పుడు అవిధేయత చూపించలేదు. పరలోకపు కాలనీలో అవిధేయత అన్న మాటే లేదు. కానీ భూమి మీద మట్టి నుంచి తీయబడిన మనుషులు, నాసికారంధ్రములో శ్వాస కలిగిన అల్ప జీవులు ఎందుకని ఇంత అవిధేయత చూపిస్తారు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఆగి ఒక పాఠం నేర్చుకుందాం. మీరు కూడా మీ కుటుంబంలో మీరొక్కరే రక్షించబడి ఉండొచ్చు. మిగిలిన మీ కుటుంబ సభ్యులు ఎవరు చర్చికి రావటం లేదు, వాక్యం తెలియదు, సువార్త తెలియదు, యేసు గురించిన విషయాలు తెలియదు. వాళ్ళు చర్చికి రావటం లేదు కాబట్టి వారు అవిధేయతలోనే ఉంటారు. వాళ్ళు వాక్యానికి విరుద్ధంగానే ఆలోచిస్తారు. వాళ్ళల్లో లోకం ఉంటుంది, వాళ్ళల్లో పాపం ఉంటుంది. కానీ చర్చికి వస్తున్న నువ్వొక్కడివి, సత్యం తెలుసుకున్న నువ్వొక్కడివి, బైబిల్ చదువుతున్న నువ్వొక్కడివి, మరి నువ్వు విధేయుడివేనా? మరి నువ్వు లోబడుతున్నావా? ఒకసారి ఆలోచించు. నీ ఇంటిని దేవుడు చూసినప్పుడు చర్చికి రాని అవిధేయులను చూసి దుఃఖిస్తున్నట్టే చర్చికి వస్తున్న అవిధేయుడువైన నిన్ను చూసి కూడా దేవుడు ఏడుస్తాడేమో. అంటే ఇంట్లో రెండు గుంపులు ఉన్నాయి అన్నమాట. ఇద్దరూ అవిధేయులే, కానీ ఒకే ఒక్క తేడా ఏంటంటే చర్చికి రాని అవిధేయులు, చర్చికి వచ్చే అవిధేయులు. ఒకవేళ నీ కుటుంబం ఒక్కటే రక్షించబడిందేమో, నీ అన్న కుటుంబం రక్షించబడలేదు, నీ చెల్లి కుటుంబం రక్షించబడలేదు, నీ సొంత అమ్మా నాన్న రక్షించబడలేదు, కానీ నువ్వు, నీ భార్య, నీ పిల్లలందరూ రక్షించబడ్డారు. చర్చికి వస్తున్న నీకు చర్చికి రాని నీ యొక్క దగ్గర బంధువులకి ఎంతో తేడా ఉండాలి. వాళ్ళకి దేవుడు తెలియదు, కానీ చర్చికి వచ్చే నీ కుటుంబం, నువ్వు మరి దేవుడికి విధేయతలో ఉన్నావా? చర్చికి వస్తూ వాక్యాలు వింటూ దేవుడి యొక్క పాటలు పాడుతూ దేవుడి యొక్క బలలో పాల్గొంటూ నువ్వు కూడా అవిధేయత చూపిస్తే నీ బంధువులకి నీకు మధ్య కూడా తేడా ఇలానే ఉంటుంది. వాళ్ళు అవిధేయులే, నువ్వు అవిధేయులువే. కాకపోతే తేడా ఏంటంటే వాళ్ళు చర్చికి రాని అవిధేయులు, నువ్వు చర్చికి వచ్చే అవిధేయ కుటుంబం నీది. ఒక విషయం గుర్తుంచుకోండి, చర్చికి రాని వారికి చర్చికి వచ్చే వారికి మధ్యలో థిక్ లైన్, ఒక మందపాటి గీత గీయబడాలి. వారు చర్చికి రాని అవిధేయులు, నేను చర్చికి వస్తున్న విధేయుడను, నాకు వారికి తేడా ఉండాలి.